ఈరోజు మన ధ్యానాంశము బైబిల్లో అగ్ని. ఫైర్ ఇన్ ద బైబిల్. ఐ మీన్ ఫైర్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథంలో అగ్ని ఉంది. ఆయా సందర్భాల్లో పలు విధానాల్లో ఈ అగ్ని ప్రస్తావించడం జరిగింది. ఈ అగ్ని దేని గురించి మాట్లాడుతుంది అనే విషయాలను మనం ఈరోజు ఆలోచన చేద్దాం. చూడండి, అగ్ని ఉంది, అది మనం ఎలా ఉపయోగిస్తామో అది ప్రాముఖ్యమైంది. అగ్ని చూడండి, వంటకాలు తయారు చేయడానికి ఉపయోగిస్తే మీకు ఆహారం వస్తుంది కదా. అదే అగ్ని ఏదైనా వస్తువును కాల్చివేయడానికి ఉపయోగిస్తే కాలిపోతుంది, బూడిద వస్తుంది. ఇదే అగ్నిలో ఏదైనా విలువైనటువంటి లోహాలను వేసి దానిలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేయడానికి, దాంట్లో ఉన్న కచ్చమైనటువంటి భాగాలన్నిటిని కూడా తీసివేయడానికి మనం చూస్తే అందులో నుండి బంగారం వస్తుంది. ఆమేన్. చూడండి, మంట, అగ్ని, దాన్ని ఎలా వినియోగిస్తామో దాన్ని బట్టి మనం పొందుకోగలం. బైబిల్ గ్రంథంలో కూడా ఉన్నటువంటి అగ్ని మనం ఎలాగా దాన్ని వినియోగిస్తామో అది మనకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం చదువుదాం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలి వాని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును. హల్లెలూయా. బైబిల్లో ఉన్న అగ్నిలో ఈరోజు మనం 4 విషయాలు ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశంలో మొదటి మాట పవిత్రపరచు అగ్ని అయి ఉంది. ద ఫైర్ ఆఫ్ ప్యూరిఫికేషన్. ఇందాకే చదివాం కదా, ఆయన కంసాలి అగ్ని వంటివాడు. మనల్ని ఆయన వెండిని బంగారాన్ని పవిత్రపరిచినట్లు మనలను ఆయన పవిత్రపరిచి మనలో ఉన్నటువంటి మాలిన్యం అంతటిని కూడా తీసివేస్తాడు. ప్రతి విధమైనటువంటి అపవిత్రత, మలినము అంతా కూడా ఏం చేస్తాడంటే దేవుడు దాన్ని తృణీకరిస్తాడు, దాన్ని శుద్ధి చేస్తాడు, దాన్ని లేకుండా చేస్తాడు. మనం చూస్తాము, మనం విన్నాము, మరక మంచిదే. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అగ్ని దగ్గరికి ఎంత ఘోరమైన మలినమైనా సరే దేవుడు దాన్ని పూర్తిగా దహించి వేసి పవిత్రపరచగలడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళి మరక మంచిదే అని చెప్పినా వారు తీసివేయలేరేమో, కానీ దేవుని దగ్గరికి వస్తే ఈ పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుందంటే సంపూర్ణంగా పవిత్రపరుస్తుంది. అది అసలు లేకుండా చేస్తుంది. సంపూర్ణంగా దేవుడు తన కృపను అనుగ్రహించి పూర్తిగా నయం చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ వాక్యం మనం చదివేమో, దేవుడు వచ్చేటువంటి దినమున ఆయన ఎలా ఉందనంటే, తీర్పు దినమున వచ్చినప్పుడు ఆయన అందరినీ కూడా తన బిడ్డలైనటువంటి వారిని ప్యూరిఫై చేస్తాడు, పవిత్రపరుస్తాడు. ఎలాగా? ఈ యొక్క బంగారమును, వెండిని శుద్ధీకరించినట్లుగా ఆయన చేస్తాడు. ఆయన ప్రజల్లో ఉన్నటువంటి ఈ మలినమంతా కూడా తీసివేసి మరలా తిరిగి వారు దేవునికి ఆత్మీయమైనటువంటి బలులు అర్పించినట్లుగా, దేవుని ఆరాధన చేసేటట్లుగా దేవుడు వారిని మారుస్తాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా చాలా గొప్ప ప్రవక్త కదా. పెద్ద ప్రవక్తల్లో ఉన్నటువంటి యెషయా 6వ అధ్యాయంలో చాలా చక్కటి దర్శనాన్ని చూస్తున్నాడు ఈ ప్రవక్త గారు. ఏంటి ఆ దర్శనం అనంటే, దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని ఉండడం, అక్కడ దేవుని దూతలు ఉండడం, ఆ దేవుని దూతలందరూ కూడా 6 రెక్కలు కలిగి ఉండి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆయన మహిమంతా కూడా దేవుని యొక్క మందిరంలో నింపబడి ఉంది. గడప కొమ్ముల పునాదులు అదురుతూ ఉన్నాయి. అక్కడ చాలా చక్కటి అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. అక్కడ యెషయా గారు కూడా పరలోకంలో జరుగుతున్నటువంటి ఆరాధనలో ఈ దర్శనంలో ఆయన చూస్తూ ఇంత చక్కగా ఆరాధన జరుగుతుంటే ఈయనకి ఏమనిపించిందనంటే, వెంటనే అక్కడ మనం చూస్తాము, అలా చదువుకుంటూ కిందికి వస్తే 6వ అధ్యాయంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను. నేను అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్న వాడను మాత్రమే కాదు, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్యలో
నివసిస్తున్నాను అయ్యో అని అక్కడ తాను వెంటనే ఒప్పుకుంటున్నాడు. ఇంత పరిశుద్ధమైనటువంటి స్థలములో దేవుడు ఆరాధించబడుతూ దేవుని మహిమతో నింపబడినటువంటి స్థలములో నేనైతే అపవిత్రతతో ఉన్నాను అని వెంటనే అక్కడ ఒప్పుకున్నప్పుడు, ఇక్కడ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులో నుండి ఒకటి తీసుకొని వచ్చి దేవుని దూత ఏం చేశాడంటే ఆ శరాపులో ఉన్నొకడు నోటికి తగిలించాడు. ఈ అగ్ని నీ నోటికి తగిలింది కాబట్టి నీ పాపమునకు ప్రాయశ్చిత్తం అయింది. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని ఏం చేస్తుంది? పాపాన్ని తీసివేస్తుంది, పాపాన్ని ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి ఏంటంటే, ద మోర్ క్లోజర్ యూ కమ్ టు గాడ్, ద మోర్ యూ రియలైజ్ దట్ దేర్ ఈస్ సంథింగ్ దట్ యూ నీడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నువ్వు దేవునికి ఎంత సమీపంగా వస్తావో అంత ఎక్కువగా నీకు తెలుస్తుంది. ఏంటి తెలుసా? నా జీవితంలో ఈ విషయం నేను విడిచిపెట్టాలి, ఇది సరి అయింది కాదు, ఇది దేవునికి ఇష్టకరంగా లేదు, దేవునికి ప్రీతికరంగా లేదు, నేను ఇది సరి చేయబడాలి, నేను పరిశుద్ధపరచబడాలి అని నీకు ఎక్కువగా అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చాలా దూరంగా ఉన్నావు అనుకో, నీకేం అనిపించదు. నేను బాగానే ఉన్నాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను కదా, నేను చాలా భక్తిగా జీవిస్తున్నాను కదా, లేకపోతే నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను అని ఈ విధంగా నిన్ను నువ్వు సమర్థించుకుంటావు. ఎప్పుడైతే నువ్వు ఎంత ఎక్కువగా దేవుని దగ్గరికి వస్తావో, ఈ చిన్నది కూడా నేను విడిచిపెట్టాలి, ఇదిగో ఈ అబద్ధం ఆడుతున్నాను కదా, ఇది కూడా నేను విడిచిపెట్టాలి, ఇదిగో నా మనసులో వస్తున్నటువంటి ఆలోచన సరిగ్గా లేదు, నేను సరిచేయబడాలి అని నీకు అర్థమవుతుంది. ఆమేన్. చీకటిలో ఉన్నప్పుడు అంతా బాగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఒక వెలుగు వస్తుందో ఆ వెలుగులో అరే ఇది బాగలేదు, ఇక్కడ బూజు ఉంది, ఇక్కడ దుమ్ము ఉంది, ఇక్కడ ఇలాగే ఉంది, లేకపోతే ఇక్కడ సరిగ్గా లేదు అని అన్నీ ఎప్పుడు అర్థమవుతాయి అంటే వెలుగు వచ్చినప్పుడు. ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలియదు కానీ ఇదివరకు పెయింట్ వేసినప్పుడు పెయింటర్ సరిగ్గా వేసాడో లేదా అని ఎలా చూసేవారు అంటే, ఇలా లైట్ తీసుకొని వెళ్ళి గోడకు పెట్టి ఏమంటారు మొత్తం ఇలా పెట్టి తిప్పి చూసి ఎక్కడ సరిగ్గా ఉందా లేదా అని అంటే లైట్ పెట్టగానే ఇక్కడ ప్యాచ్ వచ్చింది, మంచిగా వేయలేదు. చీకటిలో చూసి మొత్తం మామూలుగా వెలుతురులో చూస్తే చాలా బాగుంది, భలే వేసాడు అనిపిస్తుంది. ఎప్పుడైతే లైట్ వేసామో ఏమవుతుంది? సరిగ్గా లేదు, చూడు ఎక్కడ సగం రుద్దేశాడు, ఈ బ్రష్ ఈ స్ట్రోక్ సరిగ్గా లేదు. ఎప్పుడు అర్థమవుతుంది? లైట్ వేసినప్పుడు. ఆమేన్. మన దేవుడు వెలుగై ఉన్నాడు, దహించు అగ్ని ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎంత సమీపంగా వెళ్తూ ఉంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే నేను సరిగ్గా లేను, నేను సరి చేయబడాలని అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా. యెషయా ప్రవక్త, గొప్ప ప్రవక్త, దేవుని యొక్క సన్నిధిని చూస్తున్నాడు, దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు, దేవుణ్ణి చూసి పరలోకాన్ని వర్ణిస్తూ రాస్తూ ఏం చెప్తున్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే. నువ్వు ఎంత సీనియర్వా ఎంత జూనియర్వా కాదు, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సన్నిధికి వస్తే నువ్వు అంత ఎక్కువగా పవిత్రపరచబడుతూ ఉంటావు. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అబ్బా నాకు ఎందుకు ఎప్పుడు నేను ఇలాగే అయిపోతున్నా, నేను ఎందుకు పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాను, ఏదో ఒకటి నా జీవితంలో సరిగ్గా లేదని నువ్వు బాధపడాల్సిన, నువ్వు దేవునికి దగ్గరగా వస్తున్నావు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ప్రభుతో నువ్వు దగ్గరగా ఆయనతో సహవాసములు ముందుకు సాగుతుంటావో ఇలాంటి చిన్నవన్నీ కూడా నువ్వు ప్రతిదినము కూడా నూతనపరచబడి పవిత్రపరచబడుతూ దేవుని సన్నిధిలో ముందుకు సాగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేసే దేవుడిగా ఉన్నాడంటే ఆయన సియోని కుమార్తెకు ఉన్నటువంటి కల్మషంనంతా కూడా కడిగి వేసేటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఆమేన్. వారిని అగ్నిలో నేనేం చేస్తానంటే వెండిని శుద్ధించినట్లుగా బంగారమును శోధించినట్లుగా శోధించి వారిని నేను పవిత్రపరుస్తాను. నేను వారిని నా జనం అంటాను, వారు నేను వారి దేవుడని వారు ఒప్పుకుంటారు. మనం ఇలాగా పవిత్రపరచబడుతూ ముందుకు సాగుతుంటే మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ఉన్నాం. ఎలా కట్టుకోవాలి మనల్ని అనంటే బంగారము వెండి వెలగల రాళ్ళతో మన జీవితాన్ని కట్టుకోవాలి. ఎందుకు అనంటే ఒకవేళ కర్ర గడ్డి కొయ్యకాలు వీటితో మన జీవితాన్ని కట్టుకుంటే ఒకానొక దినమున అగ్నియే దాన్ని పరీక్షించును. ఆ పరీక్షించినప్పుడు వాని పని వెల్లడిపరచబడుతుంది. మీరు నిలకడగా ఉండాలంటే విలువైన వాటితో మన జీవితాన్ని కట్టుకోవాలి. మీరు చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టుకొని ఎడల వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలు పరచబడును, మరియు వాని పని ఎటుదో దానిని అగ్నియే
పరీక్షించును. అగ్ని పరీక్షించినప్పుడు మనం నిలకడగా ఉండాలి అని అంటే విలువైన వాటితోటి మనం కట్టబడాలి. ఎప్పుడైతే మనం బంగారము వెండితో కట్టబడుతున్నామో దేవుడు మనల్ని కలుస్తూ ఉంటాడు. ఎందుకు? ఇంకా పవిత్రపరచడానికి, ఇంకా మనలో మెరుగుదిద్దడానికి, ఇంకా మనము ప్రకాశించడానికి దేవుడు మనల్ని కాల్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏమవుతుంది నేను ఫలించకపోతే, ఏమవుతుంది నేను సరిగ్గా కట్టుకోకపోతే, ఏమి చేస్తాడు దేవుడు అని అంటే మత్తయి సువార్త 3:10 ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఎవరైతే ఈ విలువైన వాటితో వారు నిర్మించుకుంటారో వారు జీవితం ఫలభరితంగా మార్చబడుతుంది. ఆమేన్. కాబట్టి బైబిల్ ఉన్నటువంటి అగ్ని మొదటిగా పవిత్రపరిస్తే, రెండవది ఏం చేస్తుందంటే అగ్ని ఆధ్యాత్మిక మక్కువను కలుగు చేస్తుంది. అనంటే ఆత్మీయమైనటువంటి ఆసక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆసక్తి పుట్టించేది బైబిల్ ఉన్నటువంటి అగ్ని. పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుందంటే ఆధ్యాత్మిక విషయంలో మనకు మక్కువను కలుగు చేస్తుంది. ఒక వాక్యాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:11-12 ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఇప్పుడు ఆసక్తి విషయంలో మీరు ఏం చేయకండి, మాందులు కాక. డు నాట్ లాగింగ్ ఇన్ ఇంటెలిజెన్స్, ఫెర్వెంట్ ఇన్ స్పిరిట్ అండ్ సర్వింగ్ ద లార్డ్. ఆత్మ విషయంలో నీరసించిపోయినటువంటి వారుగా కాకుండా మీరేం చేయండి అంటే ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ఆమేన్. సివియర్ అంటే అబ్బా సివియర్ అని ఎప్పుడు అంటున్నావు అంటే నువ్వు భరించలేనప్పుడు, లేకపోతే నువ్వు అబ్బా చాలా అంటే సీరియస్, ఇది నేను మామూలు హెడ్ఏక్ కాదు, సివియర్, మరి ఎక్కువగా తీవ్రత. ఇదిగోండి ఆత్మ విషయంలో మీరు ఎలా ఉండకండి, ఆసక్తి విషయంలో ఎలా ఉండదు, నార్మల్గా కాదు, సివియర్గా ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? తీవ్రత గలవారు, ఆత్మ విషయంలో తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి. నువ్వు ఎలా ఉండాలనంటే మామూలుగా ఉంటే సరిపోదు. చూడండి, నువ్వు నిలువెచ్చగా ఉండకూడదు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3:15-16 నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండి నా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. దేవుడు ఏమంటున్నాడంటే నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ అన్ని పూర్ణ. హాఫ్ ఆఫ్ దేవునికి ఇష్టం లేదు. ఆమేన్. మీకేమైనా ఇష్టమా? ఎవరైనా సగం పెళ్లి చేస్తే మీకు ఇష్టమా? వాళ్ళు మెచ్చుకుంటారా? మీరేమంటారు? నేను ఏది చెప్పినా సగం చేస్తే మరలా నేనే పని చేసుకోవాల్సి వస్తుంది, మీరేం పూర్తిగా చేయట్లేరు. సగం పని చేయడాన్ని బట్టి అది ఏమి ఉపయోగం కాదు. అయితే దేవుడికి కూడా అది ఇష్టం లేదు. దేవుడు ఏమంటాడు? పూర్ణ హృదయంతో. ఆయనకి ఏం కావాలంటే హీ డిజైర్స్ ట్రూ కమిట్మెంట్ అండ్ ప్యాషన్. ఆసక్తి విషయంలో, ఆత్మ విషయంలో సగం పనికిరాదు. ఏదో ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నానులే, లేకపోతే మా మమ్మీని తీసుకొని వెళ్ళాలో మా డాడీని తీసుకొని వెళ్ళాలి కాబట్టి వస్తున్నానులే కాదు. హిపోక్రసీ దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఏమి ఇష్టం? పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించేవారంటే ఆయనకు ఇష్టం. అందుకే ఆత్మ విషయంలో మీరు ఏం చేయండి? తీవ్రత కలిగినటువంటి వారు ఉండాలి. డెలిబరేట్లీ, డెస్పరేట్లీ, ఏమంటారు, ఇంటెన్షనల్లీ వీ మస్ట్ సర్వ్ ద లార్డ్. ఆమేన్. దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, దేవుని సేవలో మనం గడపాలి. ఆమేన్. అట్టి తీవ్రత మనకు కావాలి. ఈ తీవ్రతను అనుగ్రహించేది బైబిల్ ఉన్నటువంటి అగ్ని. ఆమేన్. ఎవరైతే అగ్ని ద్వారా తాకబడతారో, అగ్నిని కలిగి ఉంటారో వారు ఆత్మ విషయంలో తీవ్రత కలిగినటువంటి వారు ఉంటారు. దే హ్యావ్ ప్యాషన్ టు డూ వర్క్. చేయను ఉద్దేశించిన చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనేను శక్తి లోపం లేకుండా చేయము. ఎందుకనంటే నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు. మరణానికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి ఏమంటారు, నిత్య విశ్రాంతికి చేరిన తర్వాత, అంటే పడుకున్న తర్వాత, ఇప్పుడు కాదు, ఫైనల్గా పడుకుంటే మనకు నిద్రే కదా. ఆ నిద్ర చేస్తున్నప్పుడు అక్కడ నీకేమీ ప్రణాళిక లేదు, తర్వాత నీకు పని లేదు, నీకు అక్కడ జ్ఞానం అవసరం లేదు, ఉపాయం అవసరం లేదు, స్ట్రాటజీ అవసరం లేదు, ఎలా చేద్దాము, ప్లాన్, థింగ్స్ టు డూ, అసైన్మెంట్స్, అపాయింట్మెంట్స్ లేవు. అక్కడ ఓన్లీ విశ్రాంతి. ప్రభు రావాలి, మనం వెళ్ళిపోవాలి, అంతే. మరి ఇక్కడ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నువ్వు ఇచ్చినటువంటి పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. ఆమె అట్టి ప్యాషన్ కలిగి మనం చేయాలి. ఏమంటారు? తీవ్రత, పట్టుదల కలిగి మనం ప్రభుత్వంలో పని చేసేటువంటి వారికి ఉండాలి. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:12 మీరు ఆత్మ సంబంధమైన
వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. హల్లెలూయా. మీరు ఏం చేయండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి మనం వాటిని పెంపొందించుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాటిని మనము పదే పదే వాటిని ఉపయోగించడాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆత్మ వరములను వినియోగించడాన్ని బట్టి అది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కనుక మనం దాన్ని ఉపయోగించాలి. ఆమేన్. హల్లెలూయా. ఉపయోగించడమే కాదు, అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడంటే, దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయించున్నాను. దేవుడు నీకు అప్పచెప్పింది నువ్వేం చేయాలి, దేవుని కృపావరములన్నీ కూడా ప్రజ్వలింపజేయాలి. ఆమేన్. యు మస్ట్ స్టిర్ అప్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. యు మస్ట్ ఫ్యాన్ ద ఫ్లేమ్, ద గిఫ్ట్స్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి బహుమానాల్ని నువ్వు పెంపొందించుకోవాలి. ఉదాహరణకు ఒక యజమానుడు ఏం చేశాడు, తన సేవకులను పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఎవరైతే తలాంతు పొందారో వారు ఏం చేయాలి, అభివృద్ధి పొందాలి. వారికి ఇచ్చినటువంటి వాటిని పెంపొందించుకోవాలి, వారు విస్తరించాలి. అది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం మీ ఎడల నా ఎడల అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అటు రీతిలో మనం ఎదిగేటువంటి వారిగా ఉండాలి. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయంలో మక్కువ కలిగి ఆసక్తి కలిగి ఉంటే ఇంకా ఏం చేస్తుందో తెలుసా, మనం వెంటనే ప్రభుత్వంలో పశ్చాత్తాపడతాం. ఏదన్నా మనం సరిచేయబడాలి అని దేవుడు మనకు చెప్పినప్పుడు, ఆత్మదేవుడు మనతో మాట్లాడే వెంటనే దానికి స్పందిస్తాం. ఎవరైనా సరే క్రిటిసిజంకి కానీ కరెక్షన్కి కానీ వెంటనే తీసుకోరు. నువ్వేంటి నాకు చెప్పేది, నువ్వు చెప్పాలా నాకు, ఇంక పోయి నువ్వు చెప్తేనే నేను వినాలా అని కాదు. దేవుడు చెప్తున్నప్పుడు, ఎవరితోనైనా దేవుడు మాట్లాడి మనతో జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ మంట ఏం చేస్తుంది తెలుసా, వెంటనే సరిచేయబడ్డానికి సంసిద్ధత మనం కలిగి ఉంటాం. ప్రకటన గ్రంథం 3:19 నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు పొందుము. ఆమేన్. ఈ మాట అర్థం చేసుకోవాలంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే, మనల్ని గద్దించి, మనల్ని సరిచేయడానికి, మనల్ని శిక్షణలో పెట్టడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా మీ పిల్లల్ని కాకుండా రోడ్డు మీద కనిపించిన వారిని, మీకు ఎవరైతే సరిగ్గా చేయట్లేదో మీరు అనుకున్నట్లుగా వారు ఏదైనా తప్పు చేస్తుంటే అందరి దగ్గరికి వెళ్ళి వారిని గద్దిస్తారా? ఏం చేస్తున్నావు నువ్వు అంటారా? ఎవరిని అంటారు? మీరు గద్దించినా, మీరు క్రమశిక్షణలో పెట్టినా ఎవరిని చేస్తారు? మీ పిల్లల్ని, మీరు ప్రేమించే వారిని చేస్తారు. మీరు వారిని గద్దిస్తున్నారు కాబట్టి వారంటే మీకు ఇష్టం లేదనా? కాదే. వారంటే మీకు బాగా ద్వేషం ఉంది కాబట్టి వారిని మీరు గద్దించి, వారిని కోప్పడి, వారిని ఏమంటారు శిక్షించి, వారిని క్రమశిక్షణలో పెడుతున్నారా? ఎందు నిమిత్తం పెట్టగలుగుతున్నారు అలాగా? వారిని అమితంగా ప్రేమిస్తున్నారు కాబట్టి, వారు పాడైపోవడం మీ ఇష్టం కాదు కాబట్టి మన సరైన మార్గంలో చక్కగా వారిని సరిచేస్తూ వాళ్ళు మలుస్తున్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక మీరు ఆసక్తి కలిగి మారుమనసు పొందండి. ఆమేన్. ఆధ్యాత్మిక మక్కువ అనేది ఎలా ఉంటుంది తెలుసా, దేవుడు నన్ను శిక్షించినా, దేవుడు నన్ను సరి చేస్తున్నా, దేవుడు నన్ను కష్టపెట్టినా, ఇది నాకు మంచిది, ఇది నాకు మేలు అని ఎంచి దేవుని విడిచిపెట్టక ఆసక్తి కలిగి మారుమనసు పొందే వారికి ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా సరే, ఇదిగో నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే మనము ప్రభువుకు దగ్గరగా వస్తామో, మనం సరి చేయబడవలసినవి మనకు తెలిసినప్పుడు వెంటనే స్పందిస్తాం. ఆమేన్. 2 మాటలు చెప్పాను ఇప్పుడు వరకు. మొదటిది, బైబిల్లో ఉన్నటువంటి అగ్ని మనల్ని పవిత్రపరుస్తుంది. రెండవది, ఆధ్యాత్మిక మక్కువ, ఆత్మీయమైనటువంటి ఆసక్తిని మనకు కలుగు చేస్తుంది. ఇక మూడవది, ఆధ్యాత్మికంగా మనం ముందుకు సాగుతుంటే దేవుడు ఏం చేస్తాడంటే, దైవికమైనటువంటి నడిపింపును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. డివైన్ గైడెన్స్. ఈ దైవికమైనటువంటి నడిపింపు ఎలాగుంటుందని అంటే అస్సలు మనం ఊహించలేమన్నమాట. అంత గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను ఆయన ఎలా నడిపించాడు? నిర్గమాకాండం 13:21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారిని వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు? పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా వారికి ముందుగా ఉండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ముందుగా ఉండి నడిపిస్తూ ఉంటే ఎంత సంతోషం, ఎంత ఆనందం, ఎంత సాఫీగా సాగిపోవాలి కదా.
అయితే ఇలాగ సాఫీగా సాగిపోతూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి 13వ అధ్యాయం నుండి 14వ అధ్యాయంలోనికి వచ్చేసరికి వీరిని దేవుడు ముందుండి ఎక్కడికి నడిపించాడంటే ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడు. ఇప్పుడు వింటున్న మన అందరికీ తెలుసు కదా, దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడిచారు. కానీ ఆ రోజు మీరు గమనించండి, ఇప్పుడు దేవుడు ముందుండి మేఘముగా ఉండి పగలు రాత్రి తోడుగా ఉండి నీళ్ళంటే నీళ్ళు, ఆహారం అంటే ఆహారం, చలి తగలకుండా ఎండ తగలకుండా ఇంత చక్కగా కాపాడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటే సముద్రం దగ్గరకు వచ్చి ఆగితే వాళ్ళ పరిస్థితి ఏమైపోయి ఉండాలి? అందుకే అందరూ రే మోషే, నీకు అసలు నువ్వు మమ్మల్ని చంపడానికే తీసుకొచ్చావా అని అందరూ కూడా తిరగబడ్డారు. ఎందుకంటే వారికి అర్థం కాలేదు. మనం కూడా కొన్నిసార్లు GPS పెట్టుకుని వెళ్తుంటే అది కరెక్ట్గా డెడ్ ఎండ్ దగ్గర తీసుకెళ్ళి యూ హ్యావ్ అరైవ్డ్, ఇక్కడేమి అరైవ్డ్, ఇక్కడ ఎటు ఏమీ లేదు, ఎడారిలోకి తీసుకెళ్ళి యూ హ్యావ్ అరైవ్డ్ అంటే కాదు కదా. అయితే ఇప్పుడు చూడండి, వీళ్ళ పరిస్థితి కూడా ఏమైపోయిందంటే దేవుడు తోడుగా ఉండి ముందుండి నడిపిస్తూ ఉంటే ఇలా దైవికమైనటువంటి నడిపింపు అని అంటే చెప్తున్నాను. చూడండి 14వ అధ్యాయము 19వ వచనం, అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక, హల్లెలూయా, మేఘస్తంభం ఇప్పుడు ముందుండి నడిపిస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? సంవత్సరాగా వెనక్కి వెళ్ళిపోయిందా? ముందు సముద్రం చూపించి వెనక్కి వెళ్ళిపోయిందా అని అంటే గమనించండి, దేవదూత అలాగే ఆ మేఘస్తంభము వెనకాల ఎందుకు నిలబడింది అని అంటే వెనక ఫరో సైన్యము తరుముతూ ఉన్నారు. నీకు నేను చెప్తున్నాను, దైవికమైనటువంటి నడిపింపు అని అంటే శత్రువు నుంచి నిన్ను ఏ వైపు నుండి వచ్చినా అక్కడ శత్రువుకు నీకు మధ్యలో దేవుడు నిల్చునుండి నిన్ను కాపాడుతాడు, నిన్ను నడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని గానపరుస్తా. హల్లెలూయా. శత్రువు వచ్చినప్పుడు శత్రువుని ఓడించడానికి దేవుడు ఏం చేశాడంటే ముందుగా నడుస్తున్న వాడు వెనకనెళ్ళి వారిని తాకాలంటే నన్ను దాటాలని దేవుడు నిలబడ్డాడు. వారిని ఆపివేశాడు. వారిని ఆపివేసి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నాడు దేవుడు, మోషే కర్ర చాపగా ఎర్ర సముద్రం పాయలైంది, ప్రజలందరూ కూడా 6 నెలలు నడుస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ రోజు మీరు చూస్తున్నటువంటి శత్రువులు మరి ఎన్నడూ మీరు చూడరు. హల్లెలూయా. దైవికమైనటువంటి నడిపింపు అంటే నీ శత్రువులందరినీ నువ్వు చూడవు. ఈరోజు నీ శత్రువులు ఉండొచ్చు కానీ దేవుడు వారిని మార్చివేస్తాడు. ఆ రోజు వారిని దేవుడు జల సమాధి చేస్తాడు. ఈరోజు నీ శత్రువులు ఒకవేళ నీ హానిని కోరినా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారి మనస్సును మార్చి వారిని దేవుడు వారి జీవితంలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దైవికమైనటువంటి నడిపింపు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు, నిన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నిన్ను గూర్చి దేవుని దూతలకు ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, ఆయన ప్రయాణం చేస్తున్నాడు, నువ్వు తోడుగా ఉండు, ఆయన జీవితంలో నువ్వు తోడుగా ఉండు. శత్రువు ఎటు వచ్చినా ఆయన కాపాడే దేవుడు. ఆమేన్. శత్రువు ప్రణాళిక ఆగిపోయింది, శత్రువు సిగ్గునొందాడు, శత్రువు పారిపోయాడు. ఆమేన్. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. నీ ముఖ కాంతియే, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ముందు ఎర్ర సముద్రం ఉన్న వెనక శత్రువు ఉన్న దేవుని ముఖకాంతియే మన బలము, ఆయన ముఖకాంతియే మన ధైర్యము. ఆమేన్. దైవికమైనటువంటి నడిపింపు, ఎవరైతే ఈ పరిశుద్ధ అగ్ని వారికి తోడుగా ఉంటుందో వారు పడుతూ ఉంటారు. వారి దేవునిలో ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో ఆసక్తి కలిగి ముందుకు సాగుతూ వారు నిర్మించుకుంటూ ఉంటే దేవుడు వారిని నడిపిస్తాడు. ఆమేన్. ఎవడు ఎటు నుంచి వచ్చినా మీకు విరోధముగా రూపించబడిన ఆయుధము వర్ధిల్లదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఆశీర్వాదకారకుడిగా ఉంటావు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడిచిపెట్టలేదు. ఆయన విడువక వారిని ఏం చేశాడంటే వారిని మోసుకొని పోయినట్లుగా దేవుడు మోసుకొని పోయాడు. ఆమేన్. హీ వాజ్ ద లీడింగ్ పిల్లర్స్ ఫర్ దెమ్. ఆయన వారిని నడిపించాడు. ఒక మాట చదువుదాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 19వ వచనంలో, వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడై వారిని విసర్జింపలేదు. ఒకానొక సమయంలో
ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా మరీ విపరీతమైనటువంటి పాపంలో వారు మునిగున్నారో, దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషేని పిలిపించి, మోషే, నేను ఇక మీతో రాను, నేను వీరిని ఒక్కసారి వీరందరినీ కూడా నాశనం చేసి నీలో నుండి గొప్ప జనాన్ని నేను తీసుకొని వచ్చి నేను వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్తాను తప్ప ఈ మనుషులందరినీ వారి యొక్క క్రియలను బట్టి నేను అలసిపోయాను, నేను రాను అని దేవుడు చెప్తే మోషే విజ్ఞాపన చేశాడు. దేవుడు కృప కలిగి మరలా ఏం చేసినా, అలాగే తిరస్కరించినటువంటి జనాల్ని ఎంత కృప చూపించినా, ఎంత చేసినా, వారికి తోడుగా ఉండి నడిపించిన వారు దేవుని మీద సనిగి అలిగి వేరే విగ్రహాన్ని చేసుకొని ఆరాధిస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా దేవుడు కృప కలిగి ఉండి వారిని విసర్జించలేదు, వారికి తోడుగా ఉన్నాడు. దైవికమైనటువంటి నడిపింపు. ఈ పరిశుద్ధ అగ్ని ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నడిపిస్తుంది. ఎంత గొప్పగా నడిపించాడో మనకు కొన్ని మాత్రమే తెలుసు. మనకు రాని, మనకు తెలియని ఎన్నో అడ్డంకులను దేవుడు ఆపివేసి, దేవుడు మన శత్రుడు ప్రణాళికను ఆపివేసి మనల్ని ఈరోజు సజీవంగా ఉండడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. దైవికమైనటువంటి నడిపింపు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే ఇదే అగ్నికి మరొకటి కూడా ఉంది. 4వ మాట, దేవుని తీర్పు, గాడ్స్ జడ్జ్మెంట్. దేవుని తీర్పు ఎలా ఉందంటే, ఆదికాండం 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా వారు బహు విస్తారంగా పాపములో మునిగిపోయినప్పుడు దేవుడు వారి మీదకి నాశనాన్ని కలుగు చేశాడు. అగ్ని వర్షము చేత అది కాల్చబడింది. 19వ అధ్యాయం 24-25 వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేశాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలంతా కూడా నాశనం చేశాడు. ఆయన తీర్పు తీర్చాడు. నోవాహు దినములలో నోవాహు ద్వారా దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చి, ఇగో నాశనం రాబోతుంది, విపత్తు రాబోతుంది, జలప్రలయం రాబోతుంది, మీరు మారండి, మారుమనసు కలిగి ఉండండి, మీ జీవితాలు మార్చుకోండి. ఎవరు వినలేదు. ఆ జలప్రలయంలో కేవలం నోవాహు తన ఇంటి వారు మాత్రమే రక్షింపబడ్డారు. మిగతా వారందరూ కూడా చనిపోయారు. నీవు దేవుని మాట వినకపోతే దేవుని యొక్క తీర్పు నీ మీదకి వస్తుంది, నిత్య నాశనము నీ మీదకి వస్తుంది. దేవుడు నిన్ను విసర్జిస్తాడు, దేవుడు నిన్ను తృణీకరిస్తాడు. నువ్వు దేవుని తృణీకరిస్తే దేవుడు నిన్ను తృణీకరించే దినం వస్తుంది. ఆయన ప్రేమ, ఆయన కృప నిన్ను వెంటాడుతూనే ఉంది. ఆయన ఇంకా కూడా సహనం కలిగి, ఓర్పు కలిగి నీకు తన కృపను చూపిస్తూ, ప్రేమను చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. దేవుడి మాటలు దీవించినగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీకు స్తోత్రం. నీ కృప కొరకే నీకు వందనాలు. ఈ దినమునైనా ప్రభా మీరు మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. నీ ముఖాంతరములో నుండి దేవా పరిశుద్ధాత్ముడా మీరు నాతో, మా అందరితో కూడా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. బైబిల్లో అగ్ని, పవిత్రపరచు అగ్ని దేవా, మా ఆత్మీయమైన విషయంలో తండ్రి నీకు వందనాలు. ఆసక్తి విషయంలో ఒకవేళ మేము మాంద్యులుగా ఉంటే మమ్మల్ని ఆధ్యాత్మికమైనటువంటి తీవ్రతమైన మక్కువ, ఆసక్తిని పుట్టించు నీ అగ్ని మాకు కావాలి. యేసయ్యా నీకు వందనాలు. ఒకవేళ నిలువెచ్చని స్థితిలో ఉంటే దేవా మీకు వందనాలు, నీ అగ్ని ద్వారా మండించబడుటకు సహాయం దయచేయండి దేవా. దైవికమైనటువంటి నడిపింపు ప్రతి ఒక్కరిని నడిపించును గాక. నీ కృప దయచేయండి అయ్యా, నీకు స్తోత్రం. ఏది ఏమైనా సరే మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టువాడు నీవు దేవా. ఆసక్తి కలిగి మారు మనసు పొంది నీ ద్వారా నడిపింపబడుటకు సహాయం దయచేయండి. కష్టమైన, నష్టమైన దేవా, అది అగ్ని గోలిమైనా సరే యేసయ్యా మమ్మల్ని ఎంత దేవా శోధించినప్పటికీ విశ్వాసములో ముందుకు సాగే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నా. దేవువా నీ తీర్పును తప్పించుకునే కృపను మా అందరికీ దయచేయండి. నీ అందు విశ్వాసం ఉంచి మరణము నుండి జీవములోనికి దాటినట్లుగా మా జీవితాలు నేను ప్రభా భద్రపరచుకొని, మా జీవితాలు నేను ప్రభా వెళ్ళగల రాళ్లతో నిర్మించుకోవడానికి సహాయము దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసు శక్తి గల నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి.